కలియుగంలో మనిషిని బాధించే కలిశక్తి ఏమిటి? ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు నిజంగా ప్రత్యక్షమయ్యాడా? పురాణాలు చెప్పిన ఆ ప్రదేశం, ఆ కొండ ఎక్కడుంది? కలిపురుషుణ్ణి స్వయంగా విష్ణుమూర్తి పాతాళానికి తొక్కాడంటారు. నిజమేనా? ఆ కొండ ఎక్కడుంది? ఆ కథేంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఈ సృష్టి ఆరంభంలో మొదటిది కృతయుగం, తరువాత త్రేతాయుగం, తరువాత ద్వాపరయుగం, అనంతరం కలియుగం. కలియుగం ప్రారంభంతోనే కాలం మారడంతో పాటు ధర్మం కూడా క్షీణిస్తూ వస్తోందని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలోనే భూమిపై కలిపురుషుడు ఆవిర్భవించాడట. ఆ కలిపురుషుడి లక్ష్యం ఒక్కటే, భూమిపై అధర్మాన్ని పెంచాలి, ధర్మాన్ని నశింపచేయాలి అని. సృష్టికి ఆదిదేవుడెవ్వరు అని పరీక్షించదలిచిన భృగు మహర్షి వైకుంఠానికి వెళతాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు స్పందించకపోయేసరికి ఆయనను కాలితో తన్నుతాడు. ఈ సంఘటనతో అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడుతుంది, భూలోకం చేరుతుంది. శ్రీ మహాలక్ష్మిని వెదుక్కుంటూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకానికి చేరుతాడు. శ్రీ మహాలక్ష్మి అన్వేషణలో భాగంగా శ్రీ మహావిష్ణువు భూమిపైన ఒక కొండపై తపస్సు చేస్తూ ఉంటాడు ఘోరంగా. ఈ సమయంలో మానవుల నుంచి ఆక్రందన మొదలవుతుంది. అదే సమయంలో భూమిపై కలిపురుషుడి యొక్క అల్లర్లు పెరిగిపోసాగాయి. దీంతో మానవులు అల్లాడిపోతారు. తన దుష్ట స్వభావంతో హింసిస్తూ ఉంటాడు కలిపురుషుడు. భయపడిన మానవులంతా సమీపంలోని కొండపై తపస్సు చేస్తున్న శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. ప్రభు, ఈ దుష్ట శక్తి నుంచి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థిస్తారు శ్రీ మహావిష్ణువును మానవులు. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2 లో చూడండి.